హలో ఎవ్రీవన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అవ్వాలి అనే షార్ట్ చూసే ఉంటారు కదా. సో దానికి ఫుల్ వీడియో చేస్తున్నాను ఇవాళ. సో మనం చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఎట్లా కొందరు డ్రీమ్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటుంది, ఎలా అవ్వాలో తెలియదు, అంటే ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో అలాంటి వాళ్ళకు నా వీడియో హెల్ప్ అవుతుంది. సో మీరు అర్జున్ టాక్స్ ద్వారా చాలా వీడియోస్లో సాఫ్ట్వేర్ గురించి చేస్తూ ఉంటాను. బికాజ్ ఐ ఆమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నాకు కొన్ని ఐడియా ఉన్నాయి ఎలా చేయాలి ఏంది అనేది. నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో డొమైన్స్ మొన్న చెప్పాను కదా మన షార్ట్ వీడియోలో. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎలా అవ్వాలి, ఎలా ప్రాపర్ రోడ్ మ్యాప్ చెప్తాను మీకు. రోడ్ మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఫస్ట్ మీకు ప్యాషన్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు నేను అవ్వాలి అని అనుకుంటే సరిపోదు, దానికి హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉండాలి, ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. సో మీరు డిగ్రీ కావచ్చు, ఓకే, లేకపోతే ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ అయినా, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా, ప్లస్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు అవ్వచ్చు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. సో మీకు ఒక డౌట్ అయితే పోయింది, ఏంది, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఉండాలి. సో ఎట్లా అంటే మీరు దాని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం. మనకి ఇప్పుడు దొరకందంటూ ఏం లేదు. యూట్యూబ్లో పోతే ఫుల్ వీడియోలు ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, యూట్యూబ్లో ఏదో సెర్చ్ చేసే బదులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అవ్వాలి అని సెర్చ్ చేయి. చాలా తక్కువ ఉన్నాయి వీడియోలు, అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో టెక్నాలజీస్ చెప్తున్నారు, జావా, టెస్టింగ్, ప్లస్ డెవాప్స్, డేటా ఇంజనీరు చాలా ఉన్నాయి. కాకపోతే దానికన్నా ముందు నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి జాబ్ కోసం. ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. స్టూడెంట్ ఫేస్లో నువ్వు ఎప్పుడైతే బీటెక్ కానీ డిగ్రీ కానీ జాయిన్ అయినప్పుడు, సో నువ్వేమనుకుంటున్నావు, ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి. 4th ఇయర్ అయిపోయాక లేకపోతే డిగ్రీ అయిపోయాక నేను సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో అప్పుడు ఫిక్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు కొన్ని కోర్సెస్ నేర్చుకోవాలి. ఇది స్టూడెంట్స్కి, ఎవరైతే డిగ్రీలో ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళకు యూజ్ అవుద్ది. నువ్వు ఫస్ట్ జావా నీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకో, జావా నేర్చుకోవాలి. లేకపోతే డాటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది, పైథాన్ నేర్చుకోవాలి. అట్లా నువ్వు ఫస్ట్ అప్పటి నుంచే నువ్వు లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉండాలి నీకు. సో నెక్స్ట్ ఇక కాలేజ్ ఏదో అయిపోయింది, ఏం రాలేదు, క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు, సరే అది అయిపోయింది అనుకున్నావు అనుకో, ఆన్ క్యాంపస్లో కొట్టుకుంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది మీకు జాబ్. సో మనకు ఆన్ క్యాంపస్ రాలేదు, బయటకు వచ్చేసినాం. సో మీకు కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది ఆన్ క్యాంపస్లో. అంటే మన కాలేజీల్లో ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, అది వేరు. మళ్ళీ బయటకు వస్తే ఏమవుతుందంటే చాలామంది ఉంటారు. అప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వస్తావు నువ్వు కేపీహెచ్బియో అమీర్పేటో హాస్టల్లో జాయిన్ అవుతావు. అయినాక కోచింగ్ సెంటర్ తీసుకుంటావు, కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావు. ఇట్లా కోచింగ్ తీసుకునే వాళ్ళు ఒక పార్ట్, లైక్ ఒక సెక్షను. ఇంటికాడ ఉండి ప్రిపేర్, కొందరు కొన్ని కారణాల వల్ల రాలేరు, ఎక్కడికి హైదరాబాద్ రాలేరు, హాస్టల్లో ఉండలేరు, కోచింగ్ తీసుకోలేరు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, ఎవరైనా కొందరు పంపించారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, యూట్యూబ్లో మనకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఇవాళ యూట్యూబ్లో దొరకందంటూ ఏం లేదు, అన్నీ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ ఫస్ట్ సెక్షన్ 1 తీసుకుందాం. సెక్షన్ 1 ఎవరు, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేవారు. వాళ్ళు ఏం చేయాలనంటే యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేసుకోవాలి, లేకపోతే ఆన్లైన్ కోర్స్ ఏమైనా అఫోర్డబుల్ ఉంటే ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలి. సరే, నువ్వు ఇప్పుడు ఒకటి జావా అనుకుంటున్నావు, జావా కోడింగ్ చేయాలనుకుంటే నువ్వు జావా కోర్స్ తీసుకోవాలి. జావా కోర్సు ఎలా తీసుకోవాలని అంటే, సో మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏంది, యుడమీ, కోడింగ్ నింజాస్ అలాంటివి అంటే మీరు తెలుసుకోవచ్చు, చాలా ఉన్నాయి. సో అవి నేను సపరేట్ వీడియో చేస్తాను, ఏమేమి యూట్యూబ్ ఛానల్స్ ఏవి ఉన్నాయి, కోడింగ్ నేర్చుకోనికి, టెస్టింగ్ నేర్చుకోనికి, డెవాప్స్ నేర్చుకోనికి కోర్సెస్ ఏమున్నాయి. 2 యూట్యూబ్ ఛానల్స్ సపరేట్, ప్లస్ ఇవి కోడింగ్ నేర్చుకోనికి అవి ఏమున్నాయో 2 సపరేట్ చేస్తాను, అది వేరే వీడియోలు చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్.
కమ్యూనికేషన్ ఎట్లా అంటే ఆ దట్టు దిస్ అట్లా అంటే నడవది. సో మీరు ఏంటంటే మొత్తం కొంచెం ప్రొఫెషనల్ ఉండాలి. ఈ దట్ నాకు ఐ కెన్ మేనేజ్ అలా యూ ఇటు ఆ ఇటు అది నడవది. సో కొంచెం ప్రొఫెషనల్గా దానికి మించి కొంచెం ముందటికి పోతే మనకు ఒక నేర్చుకోనికి జోస్ టాక్స్ అని ఒక యాప్ ఉంది. మా తమ్ముడు ఒకడు ఉంటాడు ఇక్కడనే, వాడు చెప్పాడు, తను కూడా ప్రిపేర్ అవుతున్నాడు జాబ్స్కి. సో జోస్ టాక్స్ అని ఉంటుందట. అందులో మన ఇండియా వైడ్ అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అనుకునే వాళ్ళు మొత్తం మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక టాపిక్ ఉంటుంది అక్కడ, వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఇవాళ లైక్ డిమానిటైజేషన్ టాపిక్ కానీ, లేకపోతే కరెంట్ సిచ్యువేషన్, మన కరెంట్ సిచ్యువేషన్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద. సో దాని మీద ఒక టాపిక్ ఇస్తారు. యూ కెన్ టాక్ లైక్ 1 hour 2 hours, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ టైం. మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలి కమ్యూనికేషన్ స్కిల్స్లో. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ కమ్యూనికేషన్. సో మీకు ఫస్ట్, ఎందుకంటే మనకు చాలా ఇంటర్వ్యూస్లో గ్రూప్ డిస్కషనే ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో నువ్వు ఫస్ట్ మాట్లాడకపోతే ముందడికి పోవు. ఆడికి పోయి అది ఇది ఎస్ దిస్ అని అంటే కలవది ముచ్చట. సో అక్కడ అట్లుంటుంది. ఏదైనా కానీ నడిచినా కొద్దీ తొవ్వవుతుంది. అట్లనే ఏదైనా నేర్చుకున్నా కొద్దీ వస్తుంది. ఏది రాకెట్ సైన్స్ కాదు. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరు జీవితంలో. రాకెట్ సైన్స్ ఏదీ లేదు. అర్థమైందా? మనకి ఇంకొక విషయం చెప్పాలనుకుంటే, అపార్ట్ ఫ్రమ్ ద టాపిక్, మనం చేసేటి అన్నీ ఎక్కడో చేసేసిండు ఆల్రెడీ. మనం కొత్తగా చేయడానికి ఏం లేదు. ఆ కొత్తగా చేయాలంటే ఇంకా మనం ఆలోచించాలి, మన బ్రెయిన్ని సానబెట్టాలి, ఇంకా చాలా ఉంటుంది. కాకపోతే మనం చేసేటి అన్నీ చేసేసారు. ఏది రాకెట్ సైన్స్ కాదు జీవితంలో. అర్థమైందా? మనము ఎప్పుడైనా ఫోకస్, కాన్సన్ట్రేషను, కన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో అలా మనము ముందు ఫస్ట్ కమ్యూనికేషన్ మీద మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్కి వచ్చేసి కోచింగ్. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసే వాళ్ళ సెక్షన్ 1 అడుగుతుంది. కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి. జోస్టాక్ అనే యాప్ ఉంది. అది ఇదేం ప్రమోషన్ కాదు, మీరు చూడండి. అలా చూస్తే జోస్టాక్స్లో యూట్యూబ్లో కొట్టండి, తెలుస్తుంది. సో నెక్స్ట్ మీరు ఒక బుక్ పెట్టుకోవాలి. బుక్ పెట్టుకొని నెంబర్ ఆఫ్ ఏ టాపిక్ రాస్తున్నా, నేను ఇవాళ ఒక టాపిక్ జావా క్లాస్ విన్నా, ఆ టాపిక్ మీద మీరు కంపల్సరీ ఒక ల్యాప్టాప్ ఉండాలి ఇంటికాడ నేర్చుకునే వాళ్ళకు, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ల్యాప్టాప్ అయితే మ్యాండేటరీ. ఇక మీకు ఇంకా నేను అఫోర్డబుల్ లేనంటే ఫోన్లో కూడా మీరు వినొచ్చు. ఫోన్లో కూడా ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి, కోడ్ ఇంటర్ప్రిటరు, కోడింగ్ చేయొచ్చు అక్కడ. సో ఇది ఒక ల్యాప్టాప్ వీలైతే, లేకపోతే ఫోన్లో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యూట్యూబ్లో నేర్చుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. సో చాలా ఉంటాయి కంపెనీస్, దానికి అప్లై చేస్తే మీకు ఫస్ట్ ఒకదానికి అటెండ్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ మీకు ఎక్కడ నేను కాన్ఫిడెన్స్ వస్తుంది. పోయినా కూడా మీకు ఒక స్టెప్ దాకా పోయినా, తర్వాత నెక్స్ట్ ఏంది ఇంకో స్టెప్ దాకా పోతా, అట్లా కాన్ఫిడెన్స్ మీలో ఇన్బుల్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళకి నేర్చుకుంటుంటే ఇద్దరికి కలిసి కామన్ నెక్స్ట్ చెప్తాను. దెన్ నెక్స్ట్ మనం కోచింగ్ తీసుకునే వాళ్ళు అమీర్పేట్ హాస్టల్స్లో కానీ, కేపీహెచ్బి కానీ, దిల్షునార్ కానీ, ఎక్కడైనా కానీ. సో ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మనము పొద్దున క్లాస్కి వెళ్తారు, పొద్దున సాయంత్రం ఎప్పుడైనా మీకు క్లాస్ ఉండొచ్చు. ఆ క్లాస్కి వెళ్ళాక మీరు మొత్తం కోచింగ్ మీదనే డిపెండ్ అవ్వద్దు. ఎట్లా అంటే ఇప్పుడు మన హాస్టల్లో కోచింగ్ మీద డిపెండ్ అవ్వద్దు. ఏంటంటే మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయాలి ఎలా ఇంటర్వ్యూ తెచ్చుకోవాలని. మీ హాస్టల్ ఉంటే పక్కన రూముల్లో మీకు ఎవరో వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ జాబు. ఎందుకంటే చాలామంది హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళని అడగాలి, పరిచయాలు పెంచుకోవాలి. అన్న ఎట్లా చేయాలి, ఏం కథ అని అడుగుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది, మీకు ఆ ప్రొఫెషన్ ఎట్లుంటుంది, ఏంది కథ, అట్లా అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ కోచింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ కోచింగ్ జాయిన్ అయినాక ఒక 3-4 డేస్ అయిపోయాక ఎర్లియర్ స్టేజ్లోనే మీరు లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, ఇండీడ్ కానీ, గ్లాస్డోర్ కానీ మొత్తము మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. రెజ్యూమ్ అప్పుడే మీ రెజ్యూమ్లో ఏం పెడతారు, ఏం కథ అంటే వచ్చినే పెట్టండి. రోజు ఏ టాపిక్ నేర్చుకుంటున్నారో అదొక పేపర్లో రాసుకోండి. ఒక 1 month తర్వాత ఆ రెజ్యూమ్ని మళ్ళీ ఎడిట్ చేసి
నేను ఏం నేర్చుకుంటా, ఏం కథ అనేది మీకు వచ్చిన టాపిక్సే ఆ రెజ్యూమ్లో పెట్టి స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్. మీరు జాబ్స్ అప్లై చేయండి అప్పటి నుంచే. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ వచ్చిందనుకో, ఫ్రెషర్స్కి ఏం చూస్తారు, ఎక్కువ కాన్ఫిడెన్స్ చూస్తారు. నేను కూడా కొన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నాం. మేము ఎక్కువ చూసేది ఏంటంటే ఫ్రెషర్స్కి కాన్ఫిడెన్స్ ఎట్లుంది, ఈ అబ్బాయి ఎట్లా మాట్లాడుతుండు, ఓకే ఇతను నేర్చుకోగలడా, టైమింగ్స్ ఎట్లున్నాయి, ఇతని పంక్చువాలిటీ ఎట్లుంది అనేది చూస్తారు అంతే. మీ దానిలో కాన్ఫిడెన్స్, నేను ఒకటి నేర్పితే వీడు నేర్చుకోగలడా, అట్లాంటి కాన్ఫిడెన్స్ మాత్రమే చూస్తారు. నెక్స్ట్ సో ఫస్ట్ నీ డొమైన్ ఏందో కనుక్కో. ఫస్ట్ ఏందనంటే నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది. సో ఇప్పుడు తెలిసిన క్యాండిడేట్స్ ఉంటారు, లేకపోతే అన్నవాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇట్లా నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, ఏది అయితే బాగుంటుందని వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి నీకు సజెస్ట్ చేస్తారు. కోడింగ్ తీసుకుంటావా, టెస్టింగ్ తీసుకుంటావా, లేకపోతే డెవాప్స్కి వెళ్తావా, డేటా ఇంజనీర్ అవుతావా అని అలా మీరు ఆలోచించండి. దాని తర్వాత మీరు పర్సనల్గా ఆలోచించండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, R&D చేయండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే R&D చేయండి. ఎట్లా ఏది బాగుంటుంది ఫ్యూచరు, లేకపోతే ఎవరో తీసుకున్నారు డేటా ఇంజనీర్ నేను తీసుకుంటా అట్లా కాకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో కాకుండా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది, నువ్వు ఏది చేయగలవు అట్లా నువ్వు అనుకోవాలి. మీరు నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కూడా, ఇప్పుడు వచ్చింది వేరు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్నది వేరు ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో వచ్చింది తీసుకుంటే బెస్ట్. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉంది దాని మీద అంటే నువ్వు కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏది రాకెట్ సైన్స్ కాదు, అర్థమైందా? ఏదైనా వస్తూ ఉంటుంది, మనం జీవితంలో సాధించలేదంటూ ఏది లేదు. సో మీరు కొంచెం ఎర్లీ స్టేజ్లో జాబ్ కొట్టాలి, తొందరగా కావాలని అంటే మీకు వచ్చింది చేయండి. లేదు నాకు ఇంట్రెస్ట్ దాని మీద ఉంది, నేను అదే కొట్టాలంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీ అచీవ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు కోచింగ్ సెంటరు పరిచయాలు అయిపోయినాయి, మీరు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పటికే. నెక్స్ట్ కోచింగ్ వెళ్తూ ఉంటే కూడా రోజు ఇవాళ ఏం చెప్పాడు మన ఉంటాడు కదా లెక్చరర్, అతను ఏం చెప్పారో మనము రోజు రూమ్కి వచ్చినాక లేకపోతే మీ హాస్టల్కి వచ్చినాక ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేశాక మీకు ఐడియా వస్తుంది, మీరు ఇంటర్ప్రిటర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి యూట్యూబ్లో, అవి చేయాలి. సో అట్లా చేస్తూ ఉంటే రోజు చేస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. సో నేను చూశాను దగ్గర నుండి ఒక 2-3 వాళ్ళు చాలా బాగా గ్రో అప్ అయ్యారు. సో గైడెన్స్ అనేది మీరు తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనకు కొన్ని విషయాలు తెలియనివి అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు. ఎవరినైనా అడగవచ్చు, అన్న ఇట్లా ఏం లేదంటే ఎవరైనా 3లో ఒకరు కంపల్సరీ చెప్తారు, 2 చెప్పకుండా ఒక్కడైనా చెప్తాడు ఇది ఇట్లుంటుంది అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు సాఫ్ట్వేర్ ఎట్లుంటుంది, లోపలికి వెళ్ళినాక ఎట్లుంటుంది, మీరు కొన్ని యాప్స్ గురించి తెలుసుకోవాలి. గిట్హబ్, టీమ్స్, జీరా ఇట్లాంటివి ఇప్పటి నుంచే మీరు నేర్చుకుంటా ఉంటే కంపెనీలకు పోయినాక ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ కోచింగ్ అయిపోయినాక ఏం చేయాలి? సో మీరు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాలి. మీరు ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేనిది కాదు, కంటెంట్ ఉండాలి లోపల. కంటెంట్ లేనిది ఎడిపోయినా వేస్ట్. నువ్వు కంటెంట్తోని ఫస్ట్ ముంగడి పోవాలి. తర్వాత ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే నీ కమ్యూనికేషన్ తర్వాత కంటెంట్, తర్వాత నీ హార్డ్ వర్క్. ఇంటర్వ్యూస్కు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అన్నీ అప్లై చేస్తూ ఉండాలి. చేసినాక నువ్వు ఏదో ఒక జాబ్ తప్పకుండా వస్తుంది. అర్థమైందా? యూ విల్ అచీవ్ ద సక్సెస్. సో ఇలాంటి నాకు ఈ ఎట్లా అంటే చెప్పాలి, నాకు తెలిసింది వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అర్జున్ టాక్స్ అనేది పెట్టిన. సో ఇది నేను జనరల్గా మాట్లాడుతున్నా కాబట్టి ఉండొచ్చు మిస్టేక్స్ నా వీడియోలో, దట్స్ ఫైన్ ఫర్ మీ. బట్ నా ఇంటెన్షను, నా ఎక్స్ప్లెనేషను మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీగా వీడియో చేస్తాను దీని మీదనే. కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఎవ్రీ కామెంట్ రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ జాబ్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అర్జున్ టాక్స్.